ఓకే. ఉగాది సెలబ్రేషన్స్ అయిపోయినాయి. సో, హైదరాబాద్ వెళ్ళాలి. ఆఫీసెస్‌కి వెళ్ళాలి కాబట్టి మేమింక హైదరాబాద్‌కి స్టార్ట్ అయిపోతున్నాం. హైదరాబాద్‌కెళ్ళే ముందు కొన్ని స్వీట్స్ తీసుకుందామని చెప్పి భోజీకొచ్చాం. రాజమండ్రిలో ఉన్న చాలా మందికి భోజీ గురించి తెలిసుండొచ్చు. ఇక్కడ బొబ్బట్లు చాలా బావుంటాయి. స్వీట్స్ అవన్నీ తీసేసుకొని ఇక మేము మా జర్నీనైతే స్టార్ట్ చేసేసాము. కొంచెం బాదం పాలు కూడా. సో, ఈ ఫ్యూయల్ క్రైసిస్‌లో మనకు కావాల్సింది ఫ్యూయల్. సో, ముందైతే ఫ్యూయల్ కొట్టిచ్చేసుకొని ఇక మేము స్టార్ట్ చేసాము. ఎంత దొరికినా అంత జనాలు బాగా ఎక్కువ కొట్టిచ్చేసుకుంటున్నారు. అందుకే చాలా తగ్గుతుంది ఫ్యూయల్. బట్ కంగారేం లేదు, నాకు తెలిసి మంచిగానే అవైలబుల్ ఉంది ఇప్పుడు. బ్రో ఆ సన్ ఎంత బాగుందంటే రౌండ్గా సన్సెట్ టైంకి స్టార్ట్ అయ్యాం మేము. ఆ బ్రిడ్జ్ వ్యూ, గోదావరి రివర్ ఎంత బాగుంటుందో కదా. రాజమండ్రి లవర్స్ కెన్ ఫీల్ దట్. అండ్ ఆ హైవేస్, ఆ ట్రీస్, క్లౌడ్స్ వ్యూ అయితే ఎంత బాగుందంటే పర్ఫెక్ట్ టైమింగ్ అని చెప్పొచ్చు నేను. దాని తర్వాత కొంచెం సేఫ్టీ కోసం ప్రీ చెక్స్ అన్నట్టు టైర్స్కి ఎయిర్ కూడా ఫిల్ చేయించుకొని మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసేసాము. దారిలో కొబ్బరి చెట్లు అంత నేచరే ఉంది, మొత్తం చెట్లు. అసలు ఆ వ్యూ చూస్తూనే మనం ఎంజాయ్ చేసేయచ్చు. ఇక్కడ ఒక స్పాట్లో కొబ్బరి చెట్లు బాగా ఆర్గనైజ్ చేసినట్టు అనిపించింది. సో దిగి చిన్న ఒక వీడియో బయట తీసుకున్నాము. మధ్యలో ఒక ఫన్ జరిగింది బ్రో. ఆ గూగుల్ మ్యాప్స్ అయితే ఎంత డైవర్ట్ చేసినాయి. సో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి మధ్యలో చాలా డైవర్షన్స్ ఉన్నాయి. గూగుల్ మ్యాప్ ఇంకా క్లమ్జీనెస్ చేస్తుంది. సో దానికి మేము చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయారు తనైతే. చూస్తుండగానే నైట్ కూడా అయిపోయింది. ఒక్క సాంగ్ కూడా పెట్టుకోకుండా రాజమండ్రి నుంచి హైదరాబాద్ 7 hours జర్నీ చేసామంటే నమ్ముతారా? ఒక్క సాంగ్ కూడా ప్లే చేసుకోలేదు. జస్ట్ ఆ కన్వర్జేషన్స్తోనే వచ్చేసాము. ఎక్కడా బోర్ అనిపించలేదు. టోల్ గేట్స్ అయితే ఎన్ని టోల్ గేట్స్ ఉన్నాయి. మధ్యలో నెలవంకని చూసారా? మా అమ్మ అయితే నెలవంక వచ్చిన ప్రతిసారి మా డాడీని చూస్తుంది. నాకు అది బాగా గుర్తు. ఈ మధ్యలో ఒక దగ్గర ఆగాలి కాబట్టి ఈ కాఫీ దగ్గర ఆగి కొంచెం రిలాక్స్ అయ్యి దాని తర్వాత మా అమ్మ ప్యాక్ చేసిన బిర్యానీ, ప్రాన్స్ ఫ్రై నా వట్కే తిన్నాను అనమాట. సో డ్రైవింగ్ చేసే వాళ్ళకి మళ్ళీ ఫుడ్ తింటే నిద్ర వస్తుందేమో అని చెప్పి వాళ్ళు తినలేదు. ఇక నేను ఒక్కదాన్నే తిని ఎంజాయ్ చేసుకొని ఫైనల్గా అయితే వచ్చేసాం మా ఇంటికి. చాలా త్వరగా వచ్చినట్టు అనిపించింది, అంత కష్టం అనిపించలేదు జర్నీ. హ్యాపీనెస్ చూసారా తన గల్లలో వాళ్ళ ఇంటికి రాగానే. ఓకే దెన్ బాయ్ బాయ్.